హుజూరాబాద్ కు మంత్రి కేటీఆర్ వస్తున్నారంటే ఎన్నో అభివృద్ధి ఫలాలు అందుతాయని భావిస్తే దానికి విరుద్ధంగా గతంలో ప్రారంభించాలనుకున్న పనులకే కొబ్బరికాయ కొట్టారని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బాల్మూర్ వెంకట్ విమర్శించారు. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసేందుకే ఈ పర్యటన సాగినట్లు అర్థమవుతుందన్నారు. మంత్రిని సొంత పార్టీనే నేతలు కలవకుండా బీఆర్ఎస్ గుండాలు అడ్డుకోవడం దారుణమని బాల్మూర్ వెంకట్ ఆరోపించారు. ముందుగా మనం అందరం కూడా పోరాటం చేయాల్సింది కంకరబద్దులై హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల కోసము ఈ ప్రజల సమస్యలపైన మనం పోరాటం చేయాలి. ఇదే కమలాపూర్ మండలంలో సరైన మౌలిక సదుపాయాలున్న హాస్పిటల్ లేదు. మరి ఆ హాస్పిటల్ సంబంధించి 100 పడకల ఆసుపత్రి చేస్తా స్థానికంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటా అని చెప్పాల్సిన బాధ్యత మంత్రి గారి పైన లేకుండా తెచ్చిన నాయకుల పైన లేకుండా, దానితో పాటు దళిత సోదరులకి ఏదైతే దళిత బంధు అనే స్కీమ్ మీరు ఇచ్చిరో 8.5 లక్షలు అంటే 8.5 lakhs ట్రాక్టర్ కి కొటేషన్ ఉంటే స్థానికంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు స్థానికంగా ఉన్న ట్రాక్టర్ కంపెనీల పైన ఒత్తిడి చేసి ₹1,00,000 అదనపుగా కొటేషన్ బిల్లుని